మంచి రోజులు కావా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తేనే ఇన్నాళ్ళు ఆగాం. మంచి రోజులు కావని తెలిసి కూడా ఎందుకు తొందరపడ్డాం? మా మంచి బావాట నా మాట వింటాడట. ఏంటి ముందర కాళ్ళకి బంధాలు వేస్తున్నావా? నువ్వేవైనా అనుకో. అబ్బా, ఆ మంచి రోజులు వచ్చేసరికి సొంత ఇంట్లోనే అర్ధరాత్రి పూట నగల్ని దొంగిలిస్తున్నా ఈ ఇంటి యజమాని అసలు రూపం. ఇప్పుడు అర్థమైందా ఈ పూజ పగ, త్రాచుపాము పగ? వస్తా. మంచిదన్నా, వదినమ్మని అడిగినానని చెప్పు. బాబాయ్, ఇన్స్పెక్టర్, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఎందుకేంది? చీటింగ్ చేసినందుకు. మా బాబాయ్ చీటింగ్ చేశారా? ఓ, అయితే ఈడు నీ బాబాయా? ఇప్పుడు సమజైంది. ఏం చేసినా వెనక నువ్వున్నావనన్నా మందిని ముంచుడు షురూ చేసిండు. ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడండి. మా బాబాయ్కి ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పెద్ద బిల్డర్, కోటీశ్వరుడు. కదే, ఆ బిల్డర్ నన్ను ముసుగేసుకునే ఇప్పుడు ఎల్లుండే అమెరికా పెద్ద మనిషి. ఆయనకి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తానని 25 లక్షలు వసూలు చేసిండు. మొత్తం ప్రాజెక్ట్ నేమో కోడల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండు. ఈ బకరాగాని 25 లక్షల్ని గుటుక్కుని దిగమింగిండు. ప్లాట్ ఏది వెయ్యి అంటే ప్రాజెక్ట్ నాది కాదంటాడు. పోనీ పైసలైనా వాపసు ఇవ్వమంటే లేవంటాడు. దీన్ని ఏమంటారు? చీటింగ్ అనల్లా, మందిని ముంచుడు అనల్లా? సరే, బాధ్యత కలిగిన ఒక లాయర్ గాని నేను జామీన్ ఇస్తున్నాను. బిల్కుల్ ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే జామీన్ మీద ఇడిచిపెడితే ఈడిగట్ట పరారైందనుకో. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అరే ఒరే అంటే మర్యాదగా ఉండదు. ఇదిగో, పురుషోత్తం గారిని నా సొంత పూచీకత్తు మీద విడుదల చేయమని రిటర్న్ గా రాసిస్తున్నాను. మీరెప్పుడు కోరితే అప్పుడు పోలీస్ స్టేషన్కి అప్పగించే బాధ్యత నాది. ఇప్పుడు ఒప్పుకుంటారనుకుంటాను. ఒప్పుకోక ఏం చేస్తాం? తప్పుతుందా? కానిస్టేబుల్, ఆ పురుషోత్తమని వదిలే. రండి బాబాయ్. ఇగో, నిన్నే బయటికి వెళ్తున్నానని ఖుషి కామాక నిన్ను మళ్ళా లోనికి వెళ్ళాలంటనో నాకు బాగా ఎరికేలే. ఇన్స్పెక్టర్, ఈ లాయర్ సంధ్యారాన్ని మీకు ఆ ఛాన్స్ ఇవ్వదులేండి. పదండి బాబాయ్. అత్తయ్య గారు, ఎవరి గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మావి గారి గురించేనా? పాపం మావయ్య గారు. ఈ పార్టీకి మావయ్య గారిని పోలీసులు ఏం చేస్తుంటారో. దొంగలనైతే చేతి వేళ్ల మీద లాఠీతో కొడతారు, రౌడీలనైతే బూటుకాలతో తన్ని కుళ్ళబొడుస్తారు, హంతకులనైతే 3rd డిగ్రీ ప్రయోగించి నిజానికి ఎక్కిస్తారు. కానీ ఇది క్లియర్గా ఉన్న చీటింగ్ కేసు కదా, ఏం చేస్తారంటారు? మొన్న టీవీలో భక్త రామదాసు సినిమా వేశారు. అందులో గోపన్న నవాబు గారు డబ్బులు వాడేసుకుని రాముల వారికి గుడి కట్టించినందుకు పాపం గొలుసులతో కట్టేసి చిత్రవద చేశారు. కానీ
మామయ్య గారు గుడి కట్టించలేదు, ఫ్లాటు కట్టించలేదు. 25 లక్షలు సొంతానికే వాడేసుకున్నారట. ఇది నా మాట కాదు అత్తయ్య గారు, చీటింగ్ కేసు పెట్టిన అమెరికా మనుషున్నాడే ఆయన మాట. మనం ఇచ్చిన చెక్ బౌన్స్ అయితేనే చీటింగ్ కేసు కింద జైల్లో పెడతారే, ఇక డైరెక్ట్ గా చీటింగే చేస్తే మీరెలా బయటికి రాగలిగాను రాజేశ్వరి, అది సంధ్య బయలువబట్టి. అమ్మా సంధ్య, నువ్వు పిన్ని ఏంటిది? ఊరుకోండి, బాబాయ్ వచ్చేశారు కదా. ఇది కోడలు కాదు సంధ్య, మన పాలిటి కొరివి దయ్యం. ఇన్ని కావాలనే పోలీసులకు పట్టించింది. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇది ఇన్ని పనులు చేస్తూ ఏమీ తెలియని నంగనాచులా నడుచుకుంటోంది. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ రాక్షసి మాకు కోడలిగా దాపరించింది. మమ్మల్ని ఇద్దరిని పురుగుల కంటే హీనంగా. పిన్ని ఊరుకోండి పిన్ని, బాధపడకండి. పదండి ఇంట్లోకి వెళ్దాం. రండి రండి బాబాయ్. ఆగండి వదిన గారు. ఇది ఈ పూజాదేవి ఇల్లు. లోపలికి వెళ్ళాలి అంటే ఈ పూజాదేవి పర్మిషన్ కావాలి. ఇది 12 ఏళ్ల పాటు ఈ సంధ్యారాణి పెరిగిన ఇల్లు. నేను ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పదండి పిన్ని, మీ వెనక నేనున్నాను. ఆగండి. పరాయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసా లాయర్ వదిన గారు? ఒకప్పుడు నువ్వు దుర్బుద్ధితో కుళ్ళుబోత్తానంతో నన్ను దొంగగా చిత్రీకరించి ఇదే ఇంట్లో నన్ను నా తమ్ముడి చేత మెడపట్టి బయటికి గెంటిచ్చినా మౌనంగా సహించాను. ఎందుకో తెలుసా? ఎక్కడ నీ కాపురం నిలువునా కుప్పకూలిపోతుందనని. ఇప్పుడు మా పిన్ని బాబాయ్ని అవమానిస్తే సహించను, భరించను. ఏం చేస్తారు వదిన గారు? అమెరికాలో ఉన్న మీ తమ్ముడికి ఫోన్ చేస్తారా? చెయ్యండి. మొబైల్ ఉందా? ఇవ్వనా? నంబర్ తెలుసా? చెప్పనా? అమెరికా వెళ్లే ముందు రాజేష్ నన్ను కలిశాడు. నీ గురించి అంతా చెప్పాడు. కన్నీళ్లు పెట్టుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఒక్క కాల్, ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు ఇక్కడ జరిగిందంత చెప్తే నీ కాపురం నీళ్ళు నా కుప్పగూలిపోవడానికి. నువ్వు నన్ను దొంగగా చిత్రీకరించినా నేను నిన్ను దోషిగా నిలబెట్టాలి అనుకోవటం లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఇంటి కోడలుగా మసులుకో, అదే నీకు మంచిది. అది జన్మకు మారదు సంధ్య. నువ్వు వెళ్ళగానే మళ్ళీ మమ్మల్ని వద్దు, మేము ఈ నరకంలో ఉండలేం. మమ్మల్ని కూడా నీతో ఎక్కడికైనా తీసుకెళ్ళండి వదిన గారు, నిరభ్యంతరంగా తీసుకెళ్ళండి. ఇప్పటిదాకా మీ పిన్ని బాబాయిల మీద ఖర్చు పెట్టిన డబ్బు మొత్తం 2,70,000. క్యాష్ ఇచ్చినా సరే, చెక్ ఇచ్చినా సరే. ఏంటి క్యాష్ లేదా? ఇప్పుడు లేకపోతే ఉన్నప్పుడే రండి క్యాష్తో. అప్పటిదాకా వీళ్ళు పాపం ఈ రాక్షస్ గుహలో బందీలు. బాబాయ్, ఈ కేసు గురించి మీరేం భయపడకండి. ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. పిన్ని, మీరేం దిగులు పడకండి. ఈ జైల్లోంచి త్వరలోనే మీకు విముక్తి కలిగిస్తాను.
ఎక్కడరా మీ డాడీ? పెరోల్ మీద బయటికి తీసుకొస్తానన్నాడు, పైకోర్టుకి అప్పీల్ చేద్దామన్నాడు, మళ్ళీ కనపడనే లేదు. ఏ మొహం పెట్టుకుని కనిపిస్తాడ్రా? మనోడేమో మనల్ని విడిపించే ఏర్పాటు చేస్తే గానీ రావద్దని బ్లంట్గా చెప్పాడు. చెప్తే నిజంగానే రావడం మానేస్తారా? ఛీ! అయితే మనం నిజంగానే 7 ఏళ్ళు ఈ జైల్లోనే. ఇంకా డౌటా? జైలు శిక్షలో దీపావళి డిస్కౌంట్ లాంటివి ఏమీ ఉండవు. మనం చచ్చినట్టు 7 ఏళ్ళు ఇదిగో ఇక్కడే. వీల్లేదు, మన లైఫ్ ఈ జైల్లోనే ఫినిష్ అయిపోవడానికి వీల్లేదు. వీల్లేదనుకుని ఏం చేస్తానురా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడు బేబీ, బాగా చూడు. ప్రపంచంలో ఏ భార్య ఏ కూతురు చూడలేని అద్భుతమైన దృశ్యం. సొంత ఇంట్లోనే అర్ధరాత్రి పూట నగల్ని దొంగిలిస్తున్న ఈ ఇంటి యజమాని అసలు రూపం. కళ్ళారా చూడు బేబీ, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మొత్తం నగలు నాకు రేపే అందాలి. ఓకే. లేకపోతే ఎల్లుండి మార్నింగ్ కల్లా ఫొటోస్ నీ భార్య చేతిలోకి. డబ్బు రెడీ అయిందా? ఏం డబ్బురా? ఏం డబ్బు? నీకేమైనా బాగి ఉన్నానా? రాస్కెల్, చంపుకు తింటున్నారు కదరా. డబ్బు లేదు, గిబ్బు లేదు. ఇంకోసారి నా వెంట పడితే నిన్ను చంపి జైలుకి వెళ్తాను. డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు ఇచ్చుకోరా. మేడంకు ఇస్తావో, ఊరంతా పోస్టర్లు అతికిస్తావో, ఏం చేస్తావో చేసుకో. నీ బాస్ గాడికి చెప్పు, ఇక నా నుంచి సింగిల్ ఎంపీ కూడా మీకు రాదు. గెట్ లాస్ట్ ఐసే. ఇదే ఆఖరి మాట. ఈ మాట ఎప్పుడో చెప్పాల్సిందిరా, ఇప్పుడు చెప్తున్నాను. ఏం చేస్తారో చేసుకోండి. పో, ఇంకా నిలబడ్డాడు. పో, ఇడియట్.